చెప్పండి అన్న, అసలు జగన్ గారి మీద జరిగిన రాయి దాడికి అసలు మీరు ఎలా స్పందిస్తున్నారు, ఏమనుకుంటున్నారు దాని గురించి? దీని గురించి అయితే ఖచ్చితంగా తప్పు చేశారు అని నేను అనుకుంటున్నానయ్యా. ఎందుకంటే ఏదైనా సరే రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకం అవుతున్నప్పుడు ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని మరి ముందుకెళ్తున్న విధానంలో చూస్తే ఈ రోజున రాళ్ళ దాడి అనేది చాలా తీవ్రమైన పరిస్థితి, ఖండిస్తున్నాం. అంటే ఎందుకనంటే జగన్ గారి మీద మొన్ననే చంద్రబాబు గారు చెప్పారు 2 రోజుల్లో నేను ఏంటో చూపిస్తాను అని చెప్పారు. అలా చెప్పిన 2 రోజుల్లోనే ఇట్లా రాయి దాడి జరగడం జరిగింది. రాళ్ళ దాడి చంద్రబాబు నాయుడు గారి బుద్ధి అందరికీ తెలిసిన విషయమే. యాక్టింగ్ అంటున్నారు కదా జగన్ గారు. యాక్టింగ్ అన్నట్టు ఇప్పుడు వీడియో అది మీరు చూసారా? యాక్టింగ్ అనే వాళ్ళు వీడియో చూసారా? బస్సు మీద జనాలను పలకరించి ప్రజాయాత్ర చేస్తున్నప్పుడు ఆ స్టోన్ అనేది వచ్చి తగిలినప్పుడు మనిషి అంత విలవిలాడిపోయారో మరి వీళ్ళు చూసారో చూడలేదో తెలియదు. యాక్టింగ్ చేయాల్సినంత అవసరం లేదు. మరి యాక్టింగ్ అంటే ఎక్కడి నుండి చేసుకుంటూ వస్తున్నాడు పాదయాత్ర? లోకేష్ గారు అన్నారు ఇప్పుడు కోడికత్తి మళ్ళీ ఇప్పుడు రాయి అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ కోడికత్తి గురించి దాని గురించి జరుగుతుంది, అయిపోతుంది. సిబిఐకి అప్పచెప్పారో జరుగుతుంది. ఇది మామూలు జనాల ఆదరణలో పొందుతున్నది చేస్తున్నారు. మీరు కూటములు పెట్టుకున్నారు, ఒకరికి 3 పార్టీలకు కూటములు పెట్టుకున్నారు. కూటములు పెట్టుకుని కూడా మరి జనాల్లో వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆదరణ చూడలేక మీరు దాడులు జరిపిస్తున్న కార్యక్రమం అయితే చూస్తున్నాం. మరి ఇప్పుడు మీరు ఏం చెప్తారు అట్లా దాడి చేసిన వ్యక్తులకు కావచ్చు? జగన్ గారు ఆగిపోతారు అనుకుంటున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోతారని ఎవరు అనుకోవద్దండి. ఎందుకంటే ఆయన జనాల్ని నమ్ముకొని ముందుకెళ్తున్న వ్యక్తి. ఎందుకంటే జనాలు ఆయనకి మంచి తోడుగా ఉన్నారు. ఆయన చేసిన పథకాలైన పరిపాలన మంచి పరిపాలన, ఆయన పరిపాలన మళ్ళీ ఎదురు చూస్తున్నారు. వీళ్ళు కోటాలు పెట్టుకొని భయపడే స్థాయికి నీచమైన రాజకీయాలకు దిగజారుతున్నారు తప్పితే మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారన్న విషయం లేదు. భయపడేవాడైతే అప్పుడు వేరే నాయకులు అయితే సంఘటన జరిగిన తర్వాత ఆపేసేసి ఎవరైనా సరే వెళ్ళిపోతారు ఆఫీసులకు, లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి. డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళి హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న విధానం చూసి మళ్ళీ జనాల్లో మమేకం అయ్యారు. అది జగన్మోహన్ రెడ్డి గారి విధానం.